నిన్న అంకమజ్యంలో సంకలనాల పద్ధతి గురించి మనం చెప్పాం, పట్టికను తయారు చేసాం. ఇప్పుడు దాని యొక్క సూత్రం అనేది చెప్తున్నాము. ఏఎంఆర్ ఎక్స్ బార్ ఈక్వల్ టు చెప్పాను కదా, ఏఎంఆర్ ఎక్స్ బార్ ఈక్వల్ టు ఎక్స్ఐ మైనస్ క్యాపిటల్ ఎఫ్ మైనస్ 1 ఇంటూ ఐఆర్సి. నిన్న దానికి వివరణ ఇచ్చాం. ఇచ్చట ఎక్స్ఐ ఈక్వల్ టు చివరి తరగతి మధ్య బిందువు, క్యాపిటల్ ఎఫ్ ఈక్వల్ టు సిగ్మా సిఎఫ్ బై సిగ్మా ఎఫ్, సంచిత పౌన పుణ్యాల మొత్తము బై సాధారణ పౌన పుణ్యాల మొత్తము. సాధారణ పౌన పుణ్యాల మొత్తాన్ని సంచిత పౌన పుణ్యాల మొత్తంతో భాగించినట్లయితే వచ్చే భాగఫలము ఫలితం అనేటటువంటిది క్యాపిటల్ ఎఫ్ అవుతుంది. తర్వాత ఐఆర్సి అంటే సమాన కారకం, తరగతి అంతరం లేదా సమాన కారకం. ఇక్కడికి వచ్చేటప్పటికి మన పట్టికలో చివరి తరగతి మధ్య బిందువు 65, 4వ వరుసలో రాసే మధ్య విలువలు. తర్వాత సిగ్మా సిఎఫ్ అనేది 314, సిగ్మా ఎఫ్ అనేది 70 మైనస్ 1 ఇంటూ ఐ లేదా సి అనేటటువంటిది సమాన కారకం, తరగతి అంతరం. అన్ని తరగతి అంతరాలు సమానమైనప్పుడు మాత్రమే ఈ పద్ధతి ద్వారా అంకమజ్యం గణిస్తామని చెప్పుకున్నాం. అది 10. ఇప్పుడు 65 మైనస్ 10 మైనస్ 314/70. అక్కడ కింద సున్నా పోతే మీద పాయింట్ ఒక వరుస ముందు వస్తుంది. ఇది ఇక్కడ సున్నా ఉంది, ఈ సున్నా మనం తీసినట్లయితే పాయింట్ ఇక్కడికి వస్తుంది. 31.4/7 మైనస్ 1 ఇంటూ 10. 65 మైనస్ 31.4ని 7 చే భాగించినట్లయితే అలా మనం భాగించుకుంటూ పోతే 4.4857 మైనస్ 1 ఇంటూ 10. అప్పుడు 65 మైనస్ 4.4857లో ఒకటి తీస్తే 3.4857 ఇంటూ 10. తర్వాత 65 మైనస్ 3.4857 ఇంటూ 10 అంటే గుణించినట్లయితే పాయింట్ ముందుకు వస్తుంది 34.857. ఆ 65లో 34.857 తీసివేసినట్లయితే 30.143. 30.143 రాసిన తర్వాత మనం డెసిమల్ తర్వాత 2 స్థానాల వరకు సవరించినట్లయితే 143. ఈ 3 అనేది 5 కన్నా తక్కువ ఉంది కాబట్టి వచ్చేటటువంటి విలువ 30.14. ఇక్కడ 5 కన్నా ఎక్కువ ఉన్నట్లయితే ఈ పక్కగా ఉండేటటువంటి దానికి 1 కలపాలి, అప్పుడు 30.15 వస్తుంది. ఇక్కడ 0 కానీ 1 కానీ 2 కానీ 3 కానీ 4 కానీ వరకు ఉన్నట్లయితే ఈ ముందరకి ఏమీ కలపకుండా యథాతథంగా రాయడం అనేటటువంటిది జరుగుతుంది. ఇప్పుడు దత్తాంశానికి అంకమజ్యము 30.14. తరగతంత్రంలో ఏ పేరు ఇస్తే ఆ పేరు రాసుకుంటాం. మార్కులు సుమారుగా అంటే ఖచ్చితంగా రౌండ్ ఫిగర్ కాదు కాబట్టి సుమారుగా అంటే మనం ఏం చేయాలి, అప్రాక్సిమేట్లీ ఈ పిపి చొక్క అని చెప్పి మనం రాయడం జరుగుతుంది. తదుపరి ఇక్కడ అంకమధ్యమాన్ని 4 పద్ధతుల్లో చేసాం. ఆ 2వ పద్ధతికి ఒకసారి మనం సూక్ష్మీకరణ ఏ విధంగా చేయాలనేటటువంటి చెప్పుకుంటాం. అంటే పరోక్ష పద్ధతిలో మనం ఏ విధంగా సూక్ష్మీకరణ చేయలేనిది అక్కడ మనం రాయలేదు. ఇప్పుడు ఒరిజినల్గా మనకి స్టాటిస్టిక్స్లో 4 పద్ధతుల ద్వారా ఈ అంకమధ్యమాన్ని గణించడం జరిగింది. అంకమధ్యమంలో 3 రకాల శ్రేణుల్లో ప్రతి ఒక్క శ్రేణికి కూడా 3 పద్ధతులు ఉంటాయి. వాస్తవంగా స్టాటిస్టిక్స్ సంబంధించి అంకమధ్యం అనేటటువంటిది బాగా మనకు వచ్చినట్లయితే మిగతా ప్రాబ్లమ్స్కి సంబంధించి కొంత సునాయాసంగా చేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మనం చెప్పుకున్నటువంటి ఈ 4 పద్ధతుల గురించి ఈరోజు నేను మళ్ళీ మీకు వివరించడం జరుగుతుంది.
అంకమధ్యం అయిపోయిన వెంటనే మధ్యగతము, బాహుళకము, గుణమధ్యమము, హరమధ్యమము మనం చెప్పుకోవడం జరుగుతుంది. అంకమధ్యంలో వ్యక్తిగత శ్రేణులు ఉన్నాయి, విచ్ఛిన్న శ్రేణులు ఉన్నాయి, అవిచ్ఛిన్న శ్రేణులు ఉన్నాయి. అవిచ్ఛిన్న శ్రేణులకు సంబంధించి మనం మొట్టమొదటిగా లెక్క చేయడం జరిగింది. అంటే ఒరిజినల్గా అయితే అంకమధ్యము, వ్యక్తిగత శ్రేణులు, ప్రత్యక్ష, పరోక్ష, సోపాన విచ్ఛిన్న పద్ధతి అని, అలాగే అంకమధ్యము, విచ్ఛిన్న శ్రేణులు, ప్రత్యక్ష, పరోక్ష, సోపాన విచ్ఛిన్న పద్ధతి అని, తర్వాత అంకమధ్యము, అవిచ్ఛిన్న శ్రేణులు, ప్రత్యక్ష, పరోక్ష, సోపాన విచ్ఛిన్న పద్ధతి, షరతులను అనుసరించి సంక్షిప్త విచ్ఛిన్న పద్ధతి ద్వారా కూడా మనం చేయడం జరుగుతుంది. తర్వాత భారిత అంకమధ్యం అని చెప్పి, ఉమ్మడి అంకమధ్యం అని చెప్పి మనకి లెక్కలు ఉన్నాయి. ఇప్పుడు మనం చెప్పుకున్న అంకమధ్యము, అవిచ్ఛిన్న శ్రేణులు, ప్రత్యక్ష పద్ధతి, పరోక్ష పద్ధతి, సోపాన విచ్ఛిన్న పద్ధతి, ఈ 3 పద్ధతుల ఆధారంగా మనం గతంలో అంటే 4 రోజులుగా మనం చెప్తున్నాం. ప్రత్యక్ష పద్ధతి చెప్పాం, అలాగే పరోక్ష పద్ధతి చెప్పాం, సోపాన విచ్ఛిన్న పద్ధతి లేదా సంక్షిప్త విచ్ఛిన్న పద్ధతి అని చెప్పి సంకలన పద్ధతి. ఇదే లెక్కని ఎందుకు ఎన్నిసార్లు మనం రిపీట్ చేస్తున్నాము మీకు చెప్పాను. ఎందుకు రిపీట్ చేస్తున్నాము అంటే అంకమధ్యం బాగా వచ్చినట్లయితే మిగతా అంశాలన్నీ కూడా బాగా మనం చేయడానికి సునాయాసంగా ఉంటుంది. మీకు ఆల్రెడీ చెప్పుకున్నాను. ఈ లెక్క మనకి ఇక్కడ ఒకసారి చూడండి. మీ దగ్గర ఆన్సర్స్ అన్నీ కూడా ఉన్నాయి కాబట్టి ఫాస్ట్గా లెక్కను చేస్తాను. మిగతా పద్ధతులన్నింటిలో కూడా మనం చెప్పుకున్న పద్ధతుల్లో 0, 10, 10, 20, 20, 30, 30, 40, 40, 50, 50, 60, 60, 70. పౌనఃపున్యానికి వచ్చేటప్పటికి 5, 12, 15, 25, 5, 12, 15, 25, 8, 3, 2, 10, 13, 40, 53, 65, 70. మరొకసారి చూడండి. అంకమధ్యం మనకి వచ్చినట్లయితే మిగతావన్నీ కూడా చేయడం సునాయాసం అని చెప్పడం జరిగింది కాబట్టి మీరు అంకమధ్యం మీద దృష్టి పెట్టాలి. అంకమధ్యం మీకు ఖచ్చితంగా బాగా రావాలి. అంకమధ్యమము వ్యక్తిగత శ్రేణిలో ఉండే పద్ధతులు కానీ, విచ్ఛిన్న శ్రేణిలో కానీ, అవిచ్ఛిన్న శ్రేణిలో ఉండేటటువంటి పద్ధతుల్లో కానీ మీకు ఒక పట్టు అనేటటువంటిది ఉండాలి. ఇప్పుడు అది అవిచ్ఛిన్న శ్రేణిలా, విచ్ఛిన్న శ్రేణిలా, వ్యక్తిగత శ్రేణిలా అని చెప్పుకునేటప్పుడు మీకు చెప్పాను. అవిచ్ఛిన్న శ్రేణులు అయితే ఎలా? అవిచ్ఛిన్న శ్రేణులు అంటే మీకు చెప్పాను కదా ఆల్రెడీ. అవిచ్ఛిన్న శ్రేణులు అంటే ఏంటి? అవిచ్ఛిన్న శ్రేణులు అంటే మనకి తరగతి అంతరము, పౌనఃపున్యం ఉండాలి, లేదా మధ్య విలువ, పౌనఃపున్యం అనేటటువంటిది ఉండాలి. అలా ఉంటేనే మనకేమవుతుంది? అది అవిచ్ఛిన్న శ్రేణిలో ఉన్నట్టుగా అర్థం. అంటే దత్తాంశం అనేటటువంటిది అవిచ్ఛిన్న శ్రేణిలో ఉండేటట్టుగా అర్థం. ఇక్కడ తరగతి అంతరం ఉంది, పౌనఃపున్యం వాడు ఇచ్చాడు. మనం మొట్టమొదటి పద్ధతిలో మీకు చెప్పాను. ఏంటో మొట్టమొదటి పద్ధతి? ప్రత్యక్ష పద్ధతి. ప్రత్యక్ష పద్ధతిలో ఎన్ని వరుసలు ఉంటాయని చెప్పాను? 4 వరుసలు ఉంటాయి. 4 వరుసలు ఏంటి? తరగతి అంతరము, మార్కులు, తరగతి అంతరము CI, అంటే దాని పేరే మార్కులని మనం రాసుకున్నాం. తరగతి అంతరము, మార్కులు CI అని. పౌనఃపున్యము విద్యార్థుల సంఖ్య F అని రాశారు. తదుపరి మధ్య విలువ రాయాలి. తరగతి దిగువది ప్లస్ ఎగువది బై 2 మధ్య విలువ వస్తుంది. మధ్య విలువ తర్వాత లబ్ధాలు వస్తాయి. మధ్య విలువ ఏంటి? 0, 10, 10/2 అంటే 5, 30/2 అంటే 15, 20, 30, 50/2 అంటే 25, 30, 40, 70/2 అంటే 35, 40, 50, 90/2 అంటే 45, 50, 60, 110/2 అంటే 55, 60, 70, 130/2 అంటే 65. ఈ రెండింటి గురించి 25, 180, 375, 375, 25, 3, 750, 875, 25, 125, 12, 25, 3, 75, 12, 87, 8, 45, 3, 20 ప్లస్ ఇది 40, 3, 60. తర్వాత 3, 55, 165 అని చెప్పాం. 2, 65, 130 అని చెప్పాం. దీని తాలూకా ఇలా మనం రాసేసి సిగ్మా ఎఫ్ ఎంత 70 అని చెప్పాను. అలాగే సిగ్మా ఎఫ్ తర్వాత ఎఫ్ఎక్స్ అనేది మనం రాసాం. ఎఫ్ఎక్స్ 5, 5, 10, 15, 20, 2, 5, 11, 17,
24 31 39 2 41 4 2 6 3 9 17 3 20 21 2010 ఆల్రెడీ రాస్తాం. కింద సూత్రం మళ్ళీ రాస్తాం. మధ్యమ విచ్ఛిన్న శ్రేణుల ప్రతిస్పత్తిని రాస్తాం. రాసుకునే సూత్రం ఏంటని చెప్పాను. ఏఎంఆర్ ఎక్స్ బార్ ఈక్వల్ టు మీకు చెప్పాను ఆల్రెడీ. ఎక్స్ బార్ ఈక్వల్ టు సిగ్మా ఎఫ్ ఎక్స్ బై సిగ్మా ఎఫ్ అని ఎఫ్ ఇంటూ ఎక్స్ బై సిగ్మా ఎఫ్. ఇక్కడ ఏంటి హెచ్ అని రాయాలి. ఏఎంఆర్ ఎక్స్ బార్ ఈక్వల్ టు ఏంటి అని రాస్తాము. ఏఎంఆర్ ఎక్స్ బారు అంకమధ్యము. అలాగే సిగ్మా ఎఫ్ ఇంటూ ఎక్స్ ఏంటి మనకి అంశాలతో అంటే మధ్య విలువలతో పౌనఃపున్యాన్ని గుణించుకోవచ్చిన మొత్తము. అలాగే అంటే లబ్ధాల తరకు మొత్తం అనమాట. అంటే అంశాలని పౌనఃపున్యాలతో గుణించుకోవచ్చిన ఏదైతే ఉంటాయో విలువలు వాటి యొక్క మొత్తం. అలాగే సిగ్మా ఎఫ్ అంటే మనకి ఏమవుతుంది పౌనఃపున్యాల మొత్తం. ఇప్పుడు 2110/70 దట్ ఈక్వల్ టు మనం చెప్పాం ఏంటి 211/7 7 30 210 అని చెప్పాం. 7 1 7 4 28 అంటే ఇక్కడ ఎంత వస్తుంది 210.98 అంటే 211. సుమారుగా ఎక్స్ బార్ ఈక్వల్. దీన్ని ఏమన్నాం మనం ప్రత్యక్ష పద్ధతి. నెక్స్ట్ పరోక్ష పద్ధతి చేసేటప్పుడు మనకి ఏమవుతుంది. పరోక్ష పద్ధతి చేసేటప్పటికి మనకి ఇక్కడ చూడండి పరోక్ష పద్ధతి చేసేటప్పుడు ఎఫ్ఎక్స్ అనేటటువంటిది మరి ఉండదు. ఎఫ్ఎక్స్ అనేటటువంటిది మరి ఉండదు. పరోక్ష పద్ధతిలో ఎఫ్డిఎక్స్ అనేది ఉంటుంది. అంటే దీంట్లో ఏదో ఒకటి ఊహించాలని చెప్పాం. ఎప్పుడు ఊహించినప్పుడు దేనిలో ఊహించాలి మధ్యలో ఊహించాలి. దీన్ని ఏ లేదా ఏఎం అనేసి అంటారు. మీకు చెప్పాను 5 - 35 అని -30. అలాగే 15 - 35 -20. 25 - 35 -10. అలాగే 35 - 35 0. 45 - 35 +10. 55 - 35 20. 65 - 35 30. వీటిని మనం ఏం చేస్తాము పౌనఃపున్యాన్ని గుణిస్తాం. అంటే 5 × -30 చెప్పాను ఆల్రెడీ -150. 12 × 20 240. అలాగే 15 బదులు 150. అలాగే 20 0 0. 8 బదులు 80. తర్వాత 3 20 60. తర్వాత 2 30 60. సిగ్మా ఎఫ్డిఎక్స్ అంటుంది. ఎఫ్ చుక్క డిఎక్స్ అని అంట. 300 540 అయిన ఒకటి 140 200 అయిన ఒకటి -340 వస్తుంది. మిగతాలో టోటల్. ఈ టోటల్ ఎలా ఉండాలి. ఇప్పుడు మళ్ళీ మనం ఏం చేయాలి. అంకమధ్యము అవి చిన్న శ్రేణులు పరోక్ష పద్ధతి లేదా దగ్గర పద్ధతి ఇండైరెక్ట్ మెథడ్. ఇండైరెక్ట్ మెథడ్కి వచ్చేటప్పుడు ఏం చేస్తాము. ఏఎంఆర్ ఎక్స్ బార్ ఈక్వల్ టు మన సూత్రం ఏంటని చెప్పాం. స్మాల్ ఏఎం లేదా క్యాపిటల్ ఏ ప్లస్ సిగ్మా ఎఫ్ డిఎక్స్ సిగ్మా ఎఫ్ ఇంటూ డిఎక్స్ బై సిగ్మా ఎఫ్ అనే సూత్రం. స్మాల్ డిఎక్స్ ఇది సూత్రం. ఏఎం అజ్యూమ్డ్ మీన్ లేదా ఏ క్యాపిటల్ ఏ 35 ప్లస్ సిగ్మా ఎఫ్ డిఎక్స్ -340 బై సిగ్మా ఎఫ్ మనకి 70 అని రాస్తాం. ప్లస్ ఎదురుగా గీత ఉండాలి. ఇది ఈ గీత ప్లస్ ఎదురుగా ఉండాలి. ఇప్పుడు 35 ప్లస్ -34/7 that equal to 35 plus of minus 7 5 7 4 28 6 7 8 56 ఇక్కడ 7 34 7 5 రావద్దు అంటే 35 అవుతుంది. 7 4 28 6 7 8 56 4 7 5 35 5 7 7 49 1 7 1 7 3 7 4 28 2 7 3 20 ఇలా మనం రాసాము. 4.85 7 1 4.85 7 1 8 5 7 1 రాసుకున్నాం. ఇలా రాసుకోండి. ఇది సింప్లిఫై చేయలేదు మొన్న. ఏఎంఆర్ ఎక్స్ బార్ ఈక్వల్స్ టు స్మాల్ ఏఎం ప్లస్ సిగ్మా ఎఫ్ చుక్క స్మాల్ డిఎక్స్
బై సిగ్మా ఎఫ్ దట్ ఈక్వల్స్ టు 35 ప్లస్ అని రాస్తారు, ప్లస్ ఎదురు గీత పెడతారు, బ్రాకెట్ పెడతారు, మీద మైనస్ 340 రాస్తారు, అంటే అలావులు హారంలో 70 రాస్తాము. 35 ప్లస్ ఆఫ్ మైనస్ 34/7 దట్ ఈక్వల్ టు 35 ప్లస్ ఆఫ్ మైనస్ 4.857 దట్ ఈక్వల్స్ టు 35 ప్లస్ ఆఫ్ మైనస్ మైనస్ 4.857. దీన్ని మనం ఇచ్చేసినట్లయితే 34 4.857 ఇక్కడ 4 సున్నాలు రాసినట్లయితే ఇది 29 4 ఇది 1 30.1429 30.1429 రాస్తాం. 1429 నేను 30.14 ఈ 9 అంటే 5 కన్నా ఎక్కువ కాబట్టి 3, 5 కన్నా తక్కువ కాబట్టి 30.14 మార్కులు సుమారుగా మార్క్స్ అప్రాక్సిమేట్లీ అని రాస్తాం. ఏపీపీ చొక్క అప్రాక్సిమేట్లీ సుమారుగా అంటే దత్తాంశానికి అంకమత్యము 30.14 సుమారుగా. ఇది దీనికి సంబంధించి దీన్ని ఏమన్నా మనం ఏ పద్ధతి, దగ్గర పద్ధతి లేదా దగ్గర పద్ధతి, షార్ట్ కట్ మెథడ్ అనమాట. పరోక్ష పద్ధతి లేదా దగ్గర పద్ధతి అనే అర్థం. అలానే సోపాన విచ్ఛిన్న పద్ధతి చేస్తాం. సోపాన విచ్ఛిన్న పద్ధతికి వచ్చేటప్పుడు మీకు ఏంటి, ఒక సోపానం పెరుగుతుంది, ఒక మెట్టు పెరుగుతుంది, ఒక స్టెప్, ఒక వరుస అనేటటువంటి దీనికి పెరగడం అనేటటువంటి జరుగుతుంది. సోపాన విచ్ఛిన్న పద్ధతిలో ఒక వరుస పెరగడం జరుగుతుంది. ఇక్కడ ఒక వరుస పెరుగుతుంది. ఆ వరుస ఏంటి ఆ వరుస అంటే ఈ తరగతి అంతరం రాస్తాం, అలానే కొనుక్కుని రాస్తాం, మధ్యలో రాస్తాం. రాసిన తర్వాత విచలనాలు కట్టాం. విచలనాలు అనేవి 10తో ఎన్ని తెగిపోతున్నాయి, చివరి అన్ని సున్నాలు ఉన్నాయి. తరగతి అంతరం 10 కాబట్టి క్లాస్ అంటే 10తో అన్ని 10తో భాగించేస్తే మనకేమొస్తుంది, ఈ స్టెప్లో 1 2 3 4 5వ కాలంకి వచ్చేటప్పటికి మనం ఏం చేస్తామంటే -3 10తో భాగిస్తేనా -2 సమానకారకం 10 -1 0 +1 +2 +3 అంటే ఇక్కడ తరగతంత్రము, పౌనఃపున్యము, మధ్య విలువ, విచలనాలు, సోపాన విచలనాలు అనేది కాలం. ఇది సోపాన విచలనాలు. సోపాన విచలనాలు అంటే ఏమవుతుంది, ఇక్కడ dx = x - a/irc, x - a/i లేదా c, i లేదా c అనేది వరుసలో 10 రాస్తాం. ఇక్కడ dx వరుసలో మనం ఎంత ఊహించుకున్నాం, 35 ఊహించుకున్నాం, dx వరుసలో రాస్తాం. స్మాల్ dx ఏం చెప్పాను, x - a, a ఇక్కడ ఎంత అవుతుందంటే 35 ఊహించుకున్నాం కాబట్టి 35 రాస్తాం. ఇక్కడ క్యాపిటల్ dx సోపాన విచలనాలు, డీవియేషన్స్ ఫ్రమ్ x, క్యాపిటల్ dx, దానికి ఏం రాయాలి, x - a/i లేదా c. x - a/i లేదా c అంటే i లేదా c అంటే ఎంత 10, i లేదా c అంటే ఇక్కడ 10. అప్పుడు ఏమవుతుందంటే ఇవన్నీ కూడా ఇలా ఏమవుతుంది, పౌనఃపున్యాన్ని సోపాన విచలనాలతో గుణిస్తాం. 5 × -3 -15, 12 × -2 -24, 15 × -1 15 అంటే -15, 25 ఇక్కడ ఉంది, 20 సున్నాలు 0, అలాగే 8 × +1 +8, 3 × +2 +6, 2 × +3 +6. ఇవన్నీ మనం ఇచ్చేసినట్లయితే వరుస మొత్తము మైనస్లన్నీ కలుపుతాం, ప్లస్లన్నీ కలుపుతాం, 0 ఇటువైపున రాయొచ్చు. ఈ టోటల్ మనం చేసినట్లయితే -54 + 20 అవుతుంది, -34 రావడం అనేటటువంటిది జరుగుతుంది. ఇప్పుడు ఇదే సమస్యకి మన సూత్రం ఏంటంటే ఇక్కడ క్యాపిటల్ dx రాస్తాం. ఇక్కడ క్యాపిటల్ dx రాసి IRC అని రాస్తాం. ఇక్కడ క్యాపిటల్ dx f × క్యాపిటల్ dx బై సిగ్మా ఎఫ్ ఇంటూ i లేదా c, క్లాస్ ఇంటర్వల్ అని చెప్పాను. c లేదా i అంటే ci, i అంటే ఇంటర్వల్, c అంటే క్లాస్ ఇంటర్వల్, i లేదా c. ఇక్కడ మనకి ఏమొస్తుంది, పరోక్ష పద్ధతిలో చేసినలా కాకుండా ఇక్కడ 34/70 వచ్చి ఇక్కడ సమానకారకం మనం తీసుకున్నాం 10, ఆ 10 ఇక్కడ రాస్తాం. రాస్తే మొత్తం మనకి ఎంత అవుతుంది, ఈ 34కు 10 గుణిస్తాం ఇలాగా. ఒకవేళ దీనికి తెగిపోతే ప్రాబ్లం లేదు, తెగపోయినట్లయితే ఇలా గుణిస్తాం. గుణించినప్పుడు ఏమవుతుంది, 35 ప్లస్ -34 × +10 మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ 34 × 340 ప్లస్ ఎదురుగా గీత పెడతాం బై 70. అప్పుడు ఏమవుతుంది, 0 0 అవుతుంది. -34/7 35 ప్లస్ -34/7. అప్పుడు మనకి ఇక్కడ 35 ప్లస్
హాఫ్ మైనస్ 4.857 అని చెప్పాం. దట్ ఈక్వల్ టు ప్లస్ ఆఫ్ మైనస్ మైనస్ 30.1429 వచ్చింది. 1429 అంటే చెప్పాను కదా మీకు ఏంటని, 9 ఉంది. 9 అంటే 5 కన్నా ఎక్కువ పక్కదాన్ని కొట్టగలుగుతాం. 30.143 ఇక్కడ 5 కన్నా తక్కువ ఉంది, పక్కది అలా ఉండిపోతుంది. రిమైనింగ్ 30 అంటే 14 మార్కులు సుమారుగా మార్క్స్ అప్రాక్సిమేట్లీ అని రాస్తాం. ఏబిపి చొక్క అప్రాక్సిమేట్లీ ఎక్స్ బార్ ఈక్వల్. ఇది 3 పద్ధతులు. మీకు అంకమద్యం 2 సార్లు చెప్పడం జరిగింది. ప్రత్యక్ష పద్ధతి, పరోక్ష పద్ధతి, సోపానవచన పద్ధతి. ఇప్పుడు సమ్మేషన్ మెథడ్ చేస్తాను. సమ్మేషన్ మెథడ్ అనేది మనకేమవుతుంది, సమ్మేషన్ మెథడ్ ఇప్పుడు దాని కండిషన్ ఏంటి, అన్ని తరతంత్రాలు సమానంగా ఉంటేనే సమ్మేషన్ మెథడ్ చేస్తామని చెప్పాను. సమ్మేషన్ మెథడ్ ఆల్రెడీ ఇప్పుడు చేస్తున్నాను, మరోసారి చెప్తాను. మరి అంకమద్యం బాగా వస్తేనా మిగతా చాప్టర్స్ అన్ని బాగా వస్తాయి. మధ్యగతము బాహులకు వెళ్ళకూడదు, డైరెక్ట్ చెప్పుకొని వెళ్ళిపోతుంటాం. రెండోసారి రిపీట్ చేయడం ఉండదు. మధ్యగతం నుంచి కంటిన్యూషను అంటే ఎందుకంటే ఇది చెప్పాను, విస్తరణమానాలు ఉంటాయి, సహసంబంధంలో ఉంటుంది, ప్రతిగమనంలో ఉంటుంది, కాలశ్రేణిలో ఉంటుంది. కాబట్టి అంకమద్యం బాగా నేర్చుకున్నట్లయితే మనం ఖచ్చితంగా మనం ఏంటి మిగతా ప్రాబ్లమ్స్ చేయడానికి మనకు అవకాశం ఉంటుంది. ఈ సమ్మేషన్ మెథడ్ మీకు ఏంటి చెప్పాను, సమ్మేషన్ మెథడ్లో మీకు టోటల్గా తరగతంత్రాలన్నీ సమానంగా ఉంటే మాత్రమే చేయగలం. తరగతంత్రాలన్నీ కూడా సమానంగా ఉండాలి. సమానంగా ఉంటే మాత్రమే మనం సమ్మేషన్ మెథడ్ చేయడం జరుగుతుంది. ఇక్కడ మనకు వచ్చేటప్పటికి ఇక్కడ చూడండి, తరగతంత్రం రాసాం, పౌనఃపున్యం రాసాం, మధ్య విలువ రాసాం. ఇక్కడ కాలమ్స్ ఎన్ని వస్తాయి, సమ్మేషన్ మెథడ్లో 4 కాలమ్స్ వస్తాయి. సమ్మేషన్ మెథడ్కి వచ్చేటప్పుడు మీకు ఏంటి చెప్పాను చూడండి, 10లో 0 తీస్తే 10, 20లో 10 తీస్తే 10, 30లో 20 తీస్తే 10, 40లో 30 తీస్తే 10, 50లో 40 తీస్తే 10, 60లో 50 తీస్తే 10, 70లో 60 తీస్తే 10. ఇక్కడ పౌనఃపున్యం ఉంది. అలానే మనం ఏం చేయాలి, పౌనఃపున్యం పౌనఃపున్యం చేయాలని చెప్పాను. కొద్దిగా ఆ గ్యాప్ సైడ్కి అది రాస్తాను, దీంట్లో సెంటర్లో రాస్తానండి. మామూలుగా దూరంగా రాసుకోవాలి. 5, 5, 12 కలిపి 17, 17, 15 కలిపి 32, 32, 25 కలిపి 57, 57 కలిపి 65, 65, 3 కలిపి 68, 68 కలిపి 70. సిగ్మా సిఎఫ్ కూడా కావాలి మనకి. సిగ్మా సిఎఫ్ రాస్తాం. సిగ్మా సిఎఫ్ వచ్చిన 13, 20, 22, 29, 34, 3, 10, 16, 22, 27, 30, 37, 314. కొద్ది దూరంగా రాసుకుంటాం. మొత్తం 4 కాలమ్స్ ఉన్నాయి. ఏఎంఆర్ ఎక్స్ బార్ ఈక్వల్ టు మీకు చెప్పాను. ఇప్పుడు ఏఎంఆర్ ఎక్స్ బార్ ఈక్వల్ టు ఆల్రెడీ చెప్పాను, రాసాము. ఇదంతా కూడా ఎక్స్ఐ మైనస్ క్యాపిటల్ ఎఫ్ మైనస్ 1 ఇంటూ ఐ లేదా సి అని రాసాము. దాని తర్వాత మొత్తం సూక్ష్మీకరణ చెప్పడం జరిగింది. ఇక్కడ సూక్ష్మీకరణ ఏంటి, సూత్రం ఏంటంటే ఏఎంఆర్ ఎక్స్ బార్ ఈక్వల్ టు అంకమద్యము, ఎక్స్ఐ అంటే చివరి తరగతి మధ్య బిందువు, క్యాపిటల్ ఎఫ్ అంటే సిగ్మా సిఎఫ్ బై సిగ్మా ఎఫ్, 1 స్థిరము, ఐఆర్సి అంటే కామన్ ఫ్యాక్టర్, కామన్ ఫ్యాక్టర్ అంటే కామన్ అంటే సిఐ క్లాస్ ఇంటర్వల్, ఇంటర్వల్ క్లాస్, ఐ అంటే ఇంటర్వల్, సి అంటే క్లాస్ ఇంటర్వల్. సి ఐతో కానీ ఐ లేదా సితో కానీ సూచించడం జరుగుతుంది. దానికి సంబంధించి మనకి అన్ని తరగతంత్రాలు సమానంగా ఉన్నాయి కాబట్టి ఆ తరగతంత్రం మనం ప్రతి అది రాసుకున్నాం. అలా తరగతంత్రాలు సమానంగా ఉన్నప్పుడే సంకలనం పద్ధతి చేయొచ్చు అని చెప్పాను. దీని ప్రకారంగా ఆల్రెడీ మనం దీనికి ఏం చేసాము, సూక్ష్మీకరించాము. ఎక్స్ఐ అంటే ఇక్కడ ఏమవుతుంది, చివరి తరగతి మధ్య బిందువు 65. తర్వాత క్యాపిటల్ ఎఫ్ మైనస్ క్యాపిటల్ ఎఫ్ అంటే ఏంటి, సిగ్మా సిఎఫ్ బై సిగ్మా ఎఫ్, సిగ్మా సిఎఫ్ బై సిగ్మా ఎఫ్ అని రాసాము. అలానే 1 స్థిరము, ఐ లేదా సి అనేది 10 అని రాసాము. ఆల్రెడీ 65 మైనస్ 31.0 పోతే ఏమవుతుంది, 3, 14 బై 31.47 మైనస్ 1 బై ఇంటూ 10 అని రాసాము. అలానే 65 మైనస్ ఇక్కడ ఏమవుతుంది, ఇక్కడ 7, 4, 28, 4, 28, 28ని ఇక్కడ ఎంత ఉంటుంది, 3 ఉంటుంది. 7, 5, 35, 7, 5, 35 అంటే 34 ఉంది. 7, 4, 28, 7, 4, 28, 6, 7, 8, 56, 4, 7, 5, 35, 5, 7, 49 మైనస్ 1 ఇంటూ 10 అని రాసాము. ఇక్కడ ఏమవుతుంది, 65 మైనస్ 3.48, 57 ఇంటూ 10. అప్పుడు ఏమవుతుంది, 65 మైనస్ 34.857 అని చెప్పు. 65 మైనస్ 34.857 అంటే 30.14, 30.14 మార్కులు సుమారుగా, మార్క్స్ అప్రాక్సిమేట్లీ అని చెప్పాం. ఇది
అంకమద్యంతాలకు సంబంధించినటువంటి 4 పద్ధతులు అవిచ్ఛిన్న శ్రేణులు. తదుపరి మనం అన్ని కూడా అవిచ్ఛిన్న శ్రేణులు చెప్పుకొని తర్వాత అధ్యాయాలు మనం మొదలు పెడతాం. మధ్యగతం స్టార్ట్ చేద్దాం. అంకమధ్యంలో వర్కింగ్ నోట్ ప్రాబ్లమ్స్ విపరీతంగా ఉంటాయి. వర్కింగ్ నోట్ ప్రాబ్లమ్స్ అన్ని ఒక దగ్గర చెప్పుకోవడం జరుగుతుంది. సిలబస్ అనేటటువంటిది సంవత్సరానికి సంబంధించినటువంటి సిలబస్ స్టాటిస్టిక్స్. అంతకుముందు 1 ఇయర్ కోర్సులో ఇయర్ ఎండ్ ఎగ్జామ్స్లో ఇవే అధ్యాయాలు ఉండే. మనం సుమారు చాలా రోజులు చేసి దానికి రివిజన్ కూడా చాలా ఇవ్వడం జరిగింది. అదే స్టాటిస్టిక్స్ని ఈరోజు సెమిస్టర్ కనుక ఈ పద్ధతిలో సెమిస్టర్ మోడ్లో మనకి అవే అధ్యాయాల్ని అధ్యాయాలను కూడా కుదించకుండా ఈరోజు స్టాటిస్టిక్స్ సబ్జెక్ట్ని ఒక 5 మాసాలు 6 మాసాలు సంబంధించి అంటే సెమిస్టర్ విధానంలో ఒక 3 నెలల్లో లేదా 4 నెలల్లో స్టాటిస్టిక్స్ సబ్జెక్ట్ పూర్తిగా చెప్పడం అనేటటువంటిది కొంత కష్టం అయినప్పటికీ కూడా మనం మోడల్స్ ప్రకారంగా మనం చెప్పుకోవడం జరుగుతుంది. మనం ముందు పాస్ ఏ విధంగా అవ్వాలి, దానికి తగ్గట్టుగా మనకు మ్యాక్సిమం స్కోర్ రావడానికి అవకాశం మనం కల్పిస్తూ దాని ప్రకారంగా చెప్పుకుంటాం. మనకి అంకమధ్యంలో మోడల్స్ అయ్యాయి. వ్యక్తిగత విచ్ఛిన్న శ్రేణి చెప్తాను. మధ్యగతంకి వచ్చేటప్పటికి ప్రాబ్లంను మనం ఏ విధంగా సాల్వ్ చేయాలి అనేటటువంటిది మధ్యగతం పైన అవిచ్ఛిన్న శ్రేణులు సంబంధించి ఒక లెక్క చెప్పుకుందాం. అవిచ్ఛిన్న శ్రేణులు మధ్యగతంకి సంబంధించి ఒక లెక్క మనం స్టార్ట్ చేస్తాం. మధ్యగతము దత్తాంశాన్ని మధ్యగతం 2 భాగాలుగా విభజించడం జరుగుతుంది. చేరిసగం అయితే మధ్యగతం గణించేసేటప్పుడు దత్తాంశం ఏ శ్రేణిలో ఉండేటప్పటికీ కూడా మనం ఒక క్రమంలో అమర్చడం. ఆరోహణ క్రమం తక్కువ నుంచి ఎక్కువ కానీ అవరోహణ క్రమం ఎక్కువ నుంచి తక్కువ కానీ అమర్చి ఈ సమస్యను మనం సాల్వ్ చేయవలసి ఉంటుంది. అయితే మధ్యగతంలో వ్యక్తిగత శ్రేణులు, విచ్ఛిన్న శ్రేణులు, అవిచ్ఛిన్న శ్రేణుల ప్రాబ్లమ్స్ మనం చేయవలసి ఉంటుంది. అంకమధ్యంలో కాకుండా అంకమధ్యంలో అయితే ప్రత్యక్ష పరోక్ష సోపన్వచన పద్ధతులు ఉన్నాయి. అదే ఇక్కడికి వచ్చేటప్పటికి ఒక సూత్రం సహాయంతో అక్కడ ప్రత్యక్ష పరోక్ష సోపన్వచన పద్ధతి కాకుండా ఒక విలువకు సంబంధించి అంటే అది మనకి ఆరోహణ క్రమ అవరోహణ క్రమ ఏ క్రమంలో అమర్స్తాం, అమర్చిన తర్వాత దాన్ని ఏ విధంగా సూత్ర సహాయంతో సాల్వ్ చేస్తాం అనేటటువంటి దానికి సంబంధించి ఒక లెక్కను మనం చేద్దాం. ఇక్కడ మధ్యగతము ఐఫన్ గణన అని రాస్తాం. తదుపరి గణన అంటే లెక్కింపు. ఇక్కడ ఏ శ్రేణి అవిచ్ఛిన్న శ్రేణి, ఏ పద్ధతి అనేది లేదు, అవిచ్ఛిన్న శ్రేణిని రాస్తాం. ఇక్కడ మనకి 3 కాలమ్స్ 3 వరుసలు ఉంటాయి. తర్వాత అంతరం అని రాస్తాం. ఈ తర్వాత అంతరానికి పేరు ఏది ఇస్తే పేరు రాస్తాం, పేరు ఇవ్వకపోతే లేదు. తర్వాత అంతరం తర్వాత అంతరం అయిన వెంటనే పౌనఃపున్యం అని రాస్తాం. పౌనఃపున్యం తర్వాత సంచిత పౌనఃపున్యం అనేటటువంటిది రాయడం జరుగుతుంది. పౌనఃపున్యము సంచిత పౌనఃపున్యం.
ఉచిత ఈ రెండింటికి దత్తాంశాల పేర్లు ఇస్తే రాస్తాము, లేదంటే ఏంటంటే రాసుకోవాలి సిఐ క్లాస్ ఇంటర్వల్ ఫ్రీక్వెన్సీ ఎఫ్ అని క్యూములేటివ్ ఫ్రీక్వెన్సీ సంచిత పౌనఃపున్యం రాస్తాం. దీనికి సంబంధించి మనకి దీనిలో చూడండి లెక్క మనం మీద రాద్దాం. ఈ క్రింది వాటి లెక్క రాస్తాను. ఫస్ట్ ఈ క్రింది పౌనఃపున్య విభాజనానికి మధ్యగతం గణన చేయండి. మధ్యగతం గణన చేయండి. మీడియన్ గణన చేయండి. 20, 30, 30, 40, 40, 50, 50, 60, 60, 70, 70, 80, 80, 90 తరగతి 20, 30, 30, 40, 40, 50, 50, 60, 60, 70, 70, 80, 80. ఇది తరగతి అని రాసుకుంటారు. పౌనఃపున్యము వచ్చేటప్పటికి మనకి 16, 10, 6 16, 10, 6 10, 12, 18, 8 10, 12, 18, 8 16, 10, 6 10, 12, 18, 8 మొత్తం తరగతులు మనకి 4 + 3 7. ఈ 4 + 3 7. ఇది తరగతి, ఇది పౌనఃపున్యం. 20, 30 తరగతి 16, 60, 70 తరగతి 12. ఇది ఈ ప్రాబ్లం మనం రేపు సాల్వ్ చేద్దాం. అంకమద్యం మాత్రం 2 సార్లు మనం చెప్పుకోవడం జరిగింది. ఈ అంకమద్యం తాలూకుది మరి రిపీట్ చేయడం ఉండదు. మధ్యగతం నుంచి కంటిన్యూస్ వెళ్ళిపోద్ది. మధ్యగతం తాలూకు సూత్రం ఆల్రెడీ చెప్పుకున్నాను, ఒకసారి చూస్తారు.